జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు అక్కడకు చేరుకున్న అధికారులు చిరుత పులి పాదముద్రలను గుర్తించారు. చిరుత కదలికలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులో చిరుత సంచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, గత వారం రోజులుగా జగిత్యాల జిల్లా ఇటు మిట్టిపల్లి అలాగే ఇబ్రహీంపట్నం మండలాల్లో చిరుత కలకలం రేపుతోంది. మొత్తంగా అంటే మొన్న ఒక వారం క్రితము ఉదయం తెల్లవారుజామున గండి హనుమాన్ ప్రాంతంలో మిట్టిపల్లిలోని గండి హనుమాన్ ప్రాంతం నుంచి ఒక లారీ బయలుదేరుతుండగా ఆ లారీలో ఉన్న డ్రైవర్ కు ఈ చిరుత రోడ్డు దాటుతున్నట్టు కనిపించింది. ఆయన వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో వారు అప్పటికే అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో అంతకుముందు అమ్మక్కపేట ముందు సత్యక్కపల్లి గ్రామంలో కూడా చిరుత సంచారం కలకలం రేపింది. ఆ పాదముద్రలు మొదట గుర్తించినప్పటికీ దాన్ని హైనాగా భావించారు. కానీ ఆ తదుపరి ఖచ్చితంగా అది చిరుతనే, ఇది నిర్మల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్టు కూడా భావించారు. అయినప్పటికీ అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఆ అమ్మక్కపేట ప్రాంతంలో అలాగే ఇటు సత్యక్కపల్లి గ్రామంలో కూడా కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రము ఇవాళ ఉదయం కూడా చాలా మంది రైతులకు వ్యవసాయ భూముల వద్ద అలాగే మామిడి తోటల్లో కూడా 2 చిరుతలు ఉన్నట్టు కూడా వారి కదలికలను బట్టి అంటే చిరుత కదలికలు పాదముద్రలు గుర్తించారు. ఖచ్చితంగా చిరుతకు సంబంధించిన అధికారులు గ్రహించి వెంటనే స్థానిక గ్రామస్తులను కూడా ఊరిలో చాటింపు కూడా చేపించారు. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ నిర్మల ఫారెస్ట్ ప్రాంతం నుంచి అలాగే పెద్దపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం నుంచి కూడా చిరుతలు సంచరిస్తుంటాయి. గతంలో కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని మాత్రము ఇటు అటవీ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ.